పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలన్నా ఆయన కుటుంబమన్నా అభిమానులకు ఎప్పుడూ ఆసక్తే. తాజాగా పవన్ సతీమణి ఆనా లెజినోవా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్కు అద్దిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో చిట్చాట్లో భాగంగా తమ ప్రేమ ప్రయాణం గురించి ఒక ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ గారే తనకు మొదట ప్రపోజ్ చేశారని చెప్పి అందరినీ ఖుషి చేశారు. రష్యన్ యువతి అయిన మన సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె పంచుకున్న విశేషాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు మనము చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ముందుగా ప్రపోజ్ చేసింది ఆయనే. మా అత్తమ్మ దగ్గర నేను చాలా రకాల వంటలు నేర్చుకున్నాను. అఖిరానందన్కు పుట్టినరోజు మా కుటుంబానికి అత్యంత కష్టమైన రోజు. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, మెగా కోడలిగా పవన్ కళ్యాణ్ భార్యగా ఆనా లెజినోవా అందరికీ సుపరిచితమే. అయితే ఆమె ఇప్పటి వరకు మీడియాకు, సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండేవారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచిన ఆమె అనతి కాలంలోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. తాజాగా తన ఫాలోవర్లతో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ని నిర్వహించారు. ఇందులో అభిమానులు అడిగిన అనేక వ్యక్తిగత మరియు ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆమె చాలా ఓపికగా సరళమైన తెలుగు పదాలను ఉపయోగిస్తూ సమాధానాలు ఇచ్చారు. ఈ చిట్చాట్లో ఒక అభిమాని, వదినా మీ ఇద్దరిలో ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు అని అడిగిన ప్రశ్నకు ఆనా ఇచ్చిన సమాధానం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. మీ అన్నయ్యే ముందుగా ప్రపోజ్ చేశారు అని ఆమె క్లారిటీ ఇచ్చారు. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణే ఆమె పైన తనకున్న ప్రేమను మొదట వ్యక్తపరిచారన్నమాట. వీరిద్దరి పరిచయం 2011లో వచ్చిన తీన్మార్ సినిమా సెట్స్లో మొదలైంది. ఆ సినిమాలో ఆమె ఒక చిన్న పాత్రలో కనిపించినా ఆ పరిచయం స్నేహంగా మారి పవన్ ప్రపోజల్తో పెళ్లి పీటల వరకు వెళ్ళింది. ఆనా లెజినోవా తన గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. తనకు మొత్తం 6 భాషలు తెలుసని, అయితే ఇంగ్లీష్లో మాట్లాడడం తనకు కంఫర్ట్గా ఉంటుందని చెప్పారు. మన తెలుగు భాష అంటే తనకు ఎంతో ఇష్టమని, ప్రతిరోజు కొత్త తెలుగు పదాలను నేర్చుకుంటున్నానని వెల్లడించారు. రష్యాలో పుట్టి పెరిగిన కొణిదెల కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత భారతీయ సంస్కృతిని, ఇక్కడి ఆచారాలను ఆమె ఎంతగానో గౌరవిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె ఇంటి బాధ్యతలను, పిల్లల పెంపకాన్ని చక్కగా చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆనా లెజినోవాల వివాహం 2013లో చాలా నిరాడంబరంగా జరిగింది. వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్, పోలేనా అంజనా పవనోవా అనే 2 పిల్లలున్నారు. గత 15 ఏళ్లుగా వీరి బంధం ఎంతో నిలకడగా, ప్రశాంతంగా సాగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లో ఉన్న, రాజకీయ పోరాటాల్లో ఉన్న ఆనా ఆయనకు వెన్నెముకలాగా నిలుస్తున్నారు. ఇప్పుడు స్వయంగా ఆమె సోషల్ మీడియాలోకి వచ్చి పవన్ గురించి ఇలాంటి లవ్ సీక్రెట్స్ పంచుకోవడంతో జన సైనికులు, మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక వెండి తెరపైన పవర్ స్టార్ను చూసి మురిసిపోయే అభిమానులకు ఆయన వ్యక్తిగత జీవితంలోని ఈ మధుర క్షణాలు ఆనా లెజినోవా ద్వారా తెలియడం ఒక తీపి జ్ఞాపకం లాంటిది. చిట్చాట్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆనా లెజినోవా ఎంతో ఓపికగా, కూల్గా సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా ఆమె వంటకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఆకట్టుకుంటున్నాయి. మీకు వంట చేయడం వచ్చా అనే ప్రశ్నకు స్పందిస్తూ, మా అత్తమ్మ దగ్గర నేను చాలా వంటలు నేర్చుకున్నా. దోశ, ఇడ్లీ, చట్నీ, కర్రీలు, పప్పులు, ఫిష్ పులుసు, గోంగూర, పాలక్ పన్నీర్, ఫ్రాన్స్ ఇగురు, బిర్యానీ, ఇలా ఎన్నో రకాల వంటలు చేయడం నేర్చుకున్నాను. ముఖ్యంగా వెజ్ వంటలు ఎక్కువగా నేర్చుకున్నా అని తెలిపారు. ఇక మరో అభిమాని పవన్కు ఇష్టమైన ఆహారం గురించి ప్రశ్నించగా ఆమె ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. మా అత్తమ్మ చేసే మసాలా చికెన్ కర్రీ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ వంటను నేను కూడా ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాను. అలాగే ఆయన వదిలెమ్మ సురేఖ చేసే చేపల పులుసు కూడా ఆయన ఎంతో ఇష్టంగా తింటారు అని వెల్లడించారు. ఈ సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆనా లెజినోవా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ అవుతున్నప్పటి నుంచి మెగా అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆమె పోస్టులు కేవలం ఫోటోలకే పరిమితం కాకుండా కుటుంబానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా పంచుకుంటూ ఉండడం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మెగా ఫ్యామిలీకి కోడలిగా మాత్రమే కాకుండా తన ప్రత్యేకతను చూపించేలాగా ఆమె సోషల్ మీడియాలో తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు. అలాగే జనసేన కార్యకర్తలు కూడా ఆమెను పెద్ద ఎత్తున ఫాలో అవుతున్నారు. కుటుంబానికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత అనుభవాలు, రోజువారీ జీవితం
జీవితానికి సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ ఆమె తన ఫాలోవర్స్తో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. అభిమానులతో నేరుగా మాట్లాడడం, వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా ఆమె మరింత చేరువవుతున్నారు. ప్రస్తుతం ఆనా లెజినోవా చిట్ చాట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ఇష్టమైన వంటకాల గురించి ఆమె చెప్పిన విషయాలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏదేమైనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో మమేకమవుతున్న ఆనా మెగా ఫ్యాన్స్కి మరింత దగ్గరవుతూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంటున్నారు. ఆమె చేసే ప్రతి పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ అభిమానుల ఆసక్తిని పెంచుతోంది. నిజానికి నిన్న అకీరా నందన్ పుట్టినరోజు. అదే సమయంలో గత ఏడాది ఇదే రోజున సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడిన సంఘటన ఆనా గుర్తు చేసుకున్నారు. తన ట్వీట్లో ఆమె భావోద్వేగంగా స్పందిస్తూ అకీరా నందన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అతను ఎదుగుతున్న తీరు మాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే ఆసక్తి అకీరాలో కనిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఎప్పుడూ ఉంటుంది అని పేర్కొన్నారు. ఇక అదే సమయంలో గత ఏడాది జరిగిన భయానక ఘటన కోసం మాట్లాడారు. సరిగ్గా ఇదే రోజు మా కుటుంబానికి అత్యంత కష్టమైన రోజు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. ఆ సమయంలో మా కుటుంబం పూర్తిగా వణికిపోయింది. దేవుడి దయతో అతడు ప్రాణాలతో బయటపడడం నిజంగా ఒక అద్భుతమని ఆమె తెలిపారు. ఒకవైపు అకీరా పుట్టినరోజు, మరోవైపు మార్క్ పునర్జన్మ పొందిన రోజు. అందుకే ఈ రోజు జరుపుకుంటున్నామని చెప్పారు. అయితే ఆ ప్రమాదం పైన ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతూనే ఉందని ఆమె పేర్కొన్నారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పినప్పుడు ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో ఆసుపత్రిలో అతడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా బెడ్ పక్కన కూర్చొని చూసిన రోజులు నాకు ఇంకా మరిచిపోలేదని, అలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదని అన్నారు. అలాగే ఆ ప్రమాద సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చి పిల్లలను రక్షించిన కార్మికులకు ఆమె ప్రత్యేకంగా అభినందించారు. మార్కుతో పాటు పలువురు పిల్లలను కాపాడిన వారు నిజమైన హీరోలు. వారి సేవను మేము ఎప్పటికీ మర్చిపోలేమని కృతజ్ఞతలు తెలిపారు. అయితే ట్వీట్తో పాటు ఆనా లెజినోవా ఆ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, అలాగే తిరుమలలో తలనీలాలు సమర్పించిన సందర్భంలోని చిత్రాలు కూడా పంచుకున్నారు. మొత్తానికి ఒకవైపు ఆనందం, మరోవైపు గతంలో భయానక అనుభవం. ఈ రెండింటి కలయికతో ఏప్రిల్ 8వ తేదీ తమ కుటుంబానికి ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా నిలిచిపోతోందని ఆనా పోస్టు ద్వారా తెలియజేశారు.